విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎంతో నమ్మకమని మాజీ మంత్రి అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాసరావు అన్నారు. నర్సీపట్నంలో గల స్టార్ హోమ్స్ లో ఇండక్షన్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవంతి శ్రీనివాసరావు మాట్లాడారు. విద్యార్థులకు విద్యతో పాటు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, క్యాంపస్ ప్లేస్మెంట్ లక్ష్యంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. మన విజ్ఞానం మన అభివృద్ధికే కాకుండా దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని ఆయన కోరారు. రానున్న కాలంలో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ని యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ప్రధానంగా ఈ కాలేజ్ స్థాపించడానికి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎంతో సహకరించారని ఆయన తెలిపారు. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్వేస్ హ్యావ్ ఎ బిగ్ గోల్స్, బిగ్ డ్రీమ్స్ అండ్ ట్రై టు లివ్ ఇట్ దేర్. ఎందుకంటే అమ్మా ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల మన విశాఖ అంటే అంతకుముందు విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో ఉన్నటువంటి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు 10 సంవత్సరాల క్రితం, 26 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. మరి సుమారు ఇప్పటివరకు ఒక 20-22 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో చాలా సంతోషించారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ అవంతి కాలేజ్ ల్యాక్ నీట్నెస్ రిజల్ట్స్ ఆల్వేస్ 90% సాధించుతుంది. ఇలా ప్లేస్మెంట్స్ సాధించుతుంది గొప్ప విషయం. ఎందుకంటే జనరల్గా సిటీలో ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు చాలా కొంచెం అడ్వాన్స్గా ఉంటారు అన్నిటి కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీ. మరి ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఒక గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ 26 సంవత్సరాలు సర్వలవడం లేదు. 26 సంవత్సరాల్లో మరి 22 బ్యాచెస్ కంప్లీట్ చేయడం, కొన్ని వేల మంది స్టూడెంట్స్ దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. ఈ రోజున మరి సుమారు 300 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు కొత్తగా. మరి వారందరూ కూడా ఈ పార్టీ కూడా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. దాని ముఖ్య అతిథులుగా మన జేఎన్టీ నుంచి కేసీబీ రావు గారు వచ్చారు. అలాగే మన నీరజ్ కుమార్ గారు కమాండెంట్ ఆఫీసర్. ముఖ్యంగా విద్యార్థులకి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతో పాటు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, మరి కల్చరల్ కానీ, లిటరీ కానీ, వీటన్నిటితో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మనం చూడడం వల్ల వాళ్ళకి ఒక తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం చాలా సంతోషించే విషయం. మరి ముఖ్యంగా మన ఈ కాలేజీ రావడానికి కారణం ముఖ్యంగా ఆయన కూడా గడుపుతున్నారు స్థానిక ఎమ్మెల్యే. వారి కృషి అంతా ఉంది. మరి 26 సంవత్సరాల నుంచి కూడా స్థానిక నాయకులు వారు వర్తమానం వచ్చిన నాయకులు అందరూ కూడా మనకి వారి తోడ్పాటు అందిస్తున్నారు. టైం టు టైం తప్పనిసరిగా స్థానిక నాయకులు, మరి స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే తల్లిదండ్రులు వారందరూ సహకారంతో రానున్న రోజుల్లో మరి ముఖ్యంగా దీన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకుని మన జిల్లాలో కాదు స్టేట్లో మంచి కాలేజీగా ఆ మంది కృషి చేస్తున్నాను. అందరి సమయంలో మీడియా మిత్రుల సహకారం రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం. ఎందుకంటే మనం 26 జిల్లాలు కొత్తగా రాష్ట్రం 26 జిల్లాలో ఎక్కువ మందికి ఇవాళ అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న జిల్లా కూడా అలాగే ఇప్పుడు కొత్తగా నగర ప్రభుత్వం, ఇసుక ప్రభుత్వం కానీ ఎక్కువ మన విశాఖపట్నంలో హ్యాపెనింగ్ ప్లేస్ సిటీ ఆఫ్ ఈ కొత్తగా ఇలా కంపెనీలు వస్తాయి. మరి వీళ్ళందరూ కంపెనీలు వస్తాయంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. మనకి సంతోషంగా ఉంటుంది. మరి ఆ రకంగా పిల్లలను తీర్చిదిద్దడంలో నా ముందు మాత్రం గతంలో కూడా పోయించారు. రాబోయే రోజులు కూడా పోషిస్తారని మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మన కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బందికి వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.